ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సుదర్శన యాగంలో పాల్గొన్న మంత్రి ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. చెరువుగట్టు దేవస్థానం వద్ద 200 కాటేజీలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కోసం గ్రీన్ ఛానల్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి 2000 కోట్లు మంజూరు చేశారని మంత్రి వెల్లడించారు. ఆగస్టు నాటికి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రైతులని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులమే, రైతు బిడ్డలమే, రైతు కూలీలైనా రైతు బిడ్డలైనా అందరం బాగున్నప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ గ్రామాలు బాగుంటేనే. మీరు మొన్ననే చూసిన 4 రోజుల కింద ఒకటే రోజు 6,000 కోట్ల రూపాయలు రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడమే కాదు, ఇంకా 15 రోజులలో జూలై ఆగస్టు 1వ తారీఖు రోజు 1,50,000 రూపాయలు ఉన్న రైతులందరూ కూడా బ్యాంకుల వారు మీకు పాత అప్పులున్నా పట్టుకోకుండా మేము కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి మరొక 1,00,000 మాఫీ చేయబోతున్నాం. మళ్ళా ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపు రుణాలన్నీ కూడా మాఫీ చేసి అన్నదాత మా సుఖీభవ అన్నట్టు అన్నదాతలు మంచిగా ఉండాలన్నదే 32,000 కోట్లు ఈ చిన్న రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు మేము మంత్రులందరం టీముగా పనిచేస్తున్నాం. మా చేసే కార్యక్రమాలకు రైతులకు కానీ పేదలకు కానీ యువకులకి మొన్ననే డిఎస్ ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయింది. అందరికీ మంచి జరిగే విధంగా ఆ భగవంతుడు మాకు ఆశీర్వాదం ఇవ్వాలని ముఖ్యంగా మోహన్ రెడ్డి గారు వారి దంపతులు ఇక్కడ చేసే కార్యక్రమాలకు తోడు ఇప్పుడే కళ్యాణ మండపం స్టార్ట్ చేసినాం, కానీ ఇంకా 2 కోట్లు అయితే దీన్ని పూర్తిగా భక్తులకు అన్ని విధాలు చేయొచ్చని చెప్పింది. తప్పకుండా దేవాదాయ శాఖ నుండి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ 2 కోట్లు కూడా వెంటనే విడుదల చేపించి